అంధకారం మరియు అజ్ఞానంతో నిండి ఉన్న కలియుగాన్ని అంతం చేయబోయే కల్కి భగవానుడి ప్రేమ జీవితం గురించి తక్కువ మందికే తెలుసు. ఈరోజు మనం కల్కి భగవానుడు మరియు పద్మావతి దేవిల దివ్యమైన కలయికకి సంబంధించిన కథ గురించి మాట్లాడుకుందాం. మీకు తెలుసా, శ్రీ మహావిష్ణువు 10వ మరియు ఆఖరి అవతారమైన కల్కి భగవానుడి జన్మ సమయంలో బ్రహ్మదేవుడు ఆందోళన చెందాడు. అలాగే శ్రీరాముడు కల్కి భగవానుడి దర్శనాన్ని ఎలా పొందాడు, దీనితో పాటు శివుడు కల్కి మరియు పద్మావతి దేవులకు ఎలాంటి వరదానం ఎలా ఇచ్చాడని తెలుసుకుందాం. ఈ దివ్యమైన ఆధ్యాత్మిక యాత్రలో మాతో చేరి కల్కి భగవానుడు మరియు పద్మావతి దేవిల ప్రేమ జీవితం యొక్క అనుభవం పొందండి. ఈ కథ శ్రీ కల్కి పురాణం నుండి తీసుకోబడింది. ఒకవేళ మీరు ఈ విషయం గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. బర్త్ ఆఫ్ కల్కి. ఎప్పుడైతే కలియుగంలో ధార్మిక నీతుల యొక్క పాలన చాలా వేగంగా తగ్గుతుందో అప్పుడు బ్రహ్మతో పాటు దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి నివాసమైన వైకుంఠానికి వెళ్తారు. అక్కడే సంకటస్థితి గురించి ఆయనకు చెప్తారు. అప్పుడు విష్ణుమూర్తి వాళ్ళకి భరోసా ఇస్తూ ఆయన భూమి మీద శంబల అనే ఊరిలో అవతరిస్తాను అని, బ్రాహ్మణ దంపతులైన విష్ణుయాసుడు మరియు సుమతీల పుత్రుడి రూపంలో జన్మిస్తానని చెప్తాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రపంచాన్ని కలిరాక్షసత్వం నుండి విముక్తి చేయడం, అలాగే భూమి మీద మళ్లీ సత్యయుగాన్ని స్థాపించడం అవుతుంది. ఇది కాకుండా ఆయన భార్య లక్ష్మీదేవి కూడా సింహల రాజు బృహద్రుతుడి భార్య అయిన కౌముది గర్భం ద్వారా దేవి పద్మరూపంలో భూమి మీద జన్మిస్తుంది. మీకు తెలుసా, కల్కి భగవానుడి జన్మ సమయంలో బ్రహ్మదేవుడు ఆందోళన చెందాడు. కానీ ఎందుకు? రండి ఇప్పుడు దీని గురించి చర్చిద్దాం. ఎప్పుడైతే సర్వోత్తమ పరమాత్మ అయిన శ్రీహరి తన అద్వితీయమైన శక్తి ద్వారా మానవ రూపంలో అవతరించాలని అనుకుంటాడో అప్పుడు ఆయన శంబలా నగరంలోకి ప్రవేశిస్తాడు. సమయంతో పాటు విష్ణుయానుడి భార్య సుమతి గర్భవతి అవుతుంది. దానివల్ల ఆమె శరీరంలో అన్ని శుభ సంకేతాలు రావడం మొదలవుతాయి. ఆ తర్వాత గ్రహాలు, తారలు మరియు నక్షత్రాల యొక్క దేవతలందరూ ఆమె గర్భంలో ఎదుగుతున్న బిడ్డ యొక్క చరణకమలాలకు సేవ చేయడం మొదలుపెడతారు. జగత్స్వామి అయిన భగవంతుడు శ్రీహరి అవతరించే రోజు ప్రపంచమంతా ఆనంద భావనతో నిండిపోతుంది. అన్ని సరస్సులు, నదులు, మహాసాగరాలు, పర్వతాలు, దేవతలు, ఋషులు మరియు జీవులన్నీ పరమానందంతో నిండిపోతాయి. ఎప్పుడైతే సంసారస్వామి జన్మతో ప్రపంచం మొదలవడం జరుగుతుందో అప్పుడు భూదేవి పాలరూపంలో అమృతవర్షాన్ని కురిపిస్తుంది. తమ సుందరమైన శిశువును చూసి విష్ణుయాసుడు మరియు సుమతీల హృదయం చాలా సంతోషంతో ఉప్పొంగుతుంది. కాని బ్రహ్మదేవుడు మాత్రం కల్కి భగవానుడి జన్మ గురించి ఆందోళన చెందాడు. అతను పవనదేవుడిని పిలిచి వెంటనే శంబలా నగరానికి వెళ్లి విష్ణు భగవానుడికి తన నివేదనను అందించమని చెప్పాడు. బ్రహ్మదేవుడి నివేదన ఏంటంటే, స్వామి, ఇక్కడ మీ చతుర్భుజం దేవతలకు కూడా దుర్లభ రూపంలో కనిపిస్తుంది. దయచేసి మీరు మనుషులలాగే 2 భుజాల రూపాన్ని ధరించండి. అలాగే ఆ తర్వాత మీ ఉద్దేశాన్ని పూర్తి చేయండని పవనదేవుడు కల్కి భగవానుడి దగ్గరకు వెళ్లి బ్రహ్మదేవుడి నివేదనను సమర్పితం చేస్తాడు. కల్కి భగవానుడు అతని ప్రార్థన విని 2 చేతుల రూపాన్ని ధరిస్తాడు. అయినప్పటికీ అతని తల్లిదండ్రులకు ఇది చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. భగవంతుడు యోగమాయ కారణంగా వాళ్లు చిక్కుకుపోతారు. అలాగే వాళ్ళకి నిజం తెలియదు. ఈ విధంగా బ్రహ్మదేవుడి ఆందోళన దూరమవుతుంది. శ్రీరామ్ మీట్స్ కల్కి. కల్కి భగవానుడు జన్మించిన తర్వాత అతని తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. సుమతీమాత బ్రాహ్మణులను ఆహ్వానించి ప్రతి ఒక్కరికి ఒక 100 ఆవులను దానంగా ఇస్తుంది. పిల్లాడి కళ్యాణం కోసం విష్ణుయాసుడు నామకరణ వేడుక కోసం వేదపఠన జ్ఞానమున్న బ్రాహ్మణులను ఆహ్వానిస్తాడు. ఆ సమయంలో దేవీ దేవతలందరూ శ్రీహరి యొక్క కల్కి రూపాన్ని దర్శించుకోవాలి అనుకుంటారు. శ్రీరాముడు కూడా అతన్ని దర్శించుకోవాలని జిజ్ఞాసతో ఉంటాడు. ఆ తర్వాత శ్రీరాముడు బ్రాహ్మణ రూపం ధరించి కల్కి భగవానుడి నామకరణం వేడుకకు వెళ్తాడు. బాలకల్కి రూపంలో శ్రీహరిని దర్శించుకోవడం కోసం శ్రీరాముడితో పాటు కృపాచార్యుడు, వేదవ్యాసుడు మరియు అశ్వత్థాముడు కూడా బ్రాహ్మణుల రూపంలో అక్కడికి వెళ్తారు. ఆ 4 మహాత్ములైన బ్రాహ్మణులు మానవ రూపంలో అవతరించిన విష్ణు భగవానుడికి గౌరవపూర్వకంగా ప్రణామాలు చేస్తారు. కల్కి భగవానుడు భూమిని పాపాత్ములైన రాక్షసుల నుండి విముక్తి చేయడం కోసం అవతరించాడని వాళ్లకి స్పష్టంగా తెలుసు. ఆ 4 మహాత్ములైన బ్రాహ్మణులు బాలుడికి కల్కి అని పేరు పెట్టారు.
శివాస్ బోన్ టు కల్కి. కల్కి తన గురువైన పరశురాముడి మార్గదర్శనలో 64 కళల్లో మహారథత్వాన్ని సాధిస్తాడు. వాటితో పాటు అతను వేదాల యొక్క శాఖలు, ధనుర్వేదం మరియు జ్ఞానానికి సంబంధించిన మిగతా భాగాలను కూడా నేర్చుకుంటాడు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత కల్కి భగవానుడు గురువు ఆజ్ఞతో మహాదేవుడి కోసం ధ్యానం చేయడం మొదలుపెడతాడు. శివుడికి గౌరవపూర్వకంగా నమస్కరించిన తర్వాత కల్కి భగవానుడు మహాదేవుడి కోసం ధ్యానం చేస్తాడు. కల్కి ప్రార్థనలు విన్న తర్వాత శివుడు తన భార్య పార్వతీదేవితో కలిసి కల్కి భగవానుడి ముందు ప్రత్యక్షమవుతాడు. అలాగే అతనికి ఆశీర్వాదం రూపంలో ఒక గుర్రం మరియు చిలుకను అందిస్తూ, ఈ గుర్రం గరుడ ద్వారా వచ్చింది, అలాగే ఇది ఇష్టానికి అనుగుణంగా ఎక్కడికైనా వెళ్ళగలదు, వేరువేరు రూపాలను కూడా ధరించగలదు, మరియు ఈ చిలుకకు భూత వర్తమాన భవిష్యత్తుల గురించి అంతా తెలుసు. ఈ దివ్యమైన గుర్రం దేవదత్త అనే పేరుతో మరియు ఈ చిలుక సుఖ అనే పేరుతో పిలువబడతాయి. ఈ గుర్రం అలాగే చిలుక ప్రభావంతో ప్రపంచంలోని ప్రజలందరూ మిమ్మల్ని అన్ని శాస్త్రాలు తెలిసినవాడు మరియు మహాధనిర్ధారి రూపంలో గుర్తిస్తారని చెప్తాడు. దానితో పాటు మహాదేవుడు అతనికి ఒక ఖడ్గాన్ని ఇస్తూ, నేను మీకు ఈ పదునైన మరియు బలమైన ఖడ్గాన్ని సమర్పించాలి అనుకుంటున్నాను. దీంట్లో భూమి యొక్క మొత్తం భారాన్ని ఎత్తగలిగే సామర్థ్యం ఉంది అని చెప్తాడు. కల్కి భగవానుడు అతనికి నమస్కరించి దేవదత్తుడి మీద స్వారీ చేస్తూ శంబలా నగరానికి వెళ్తాడు. శివ అండ్ పద్మావతీస్ బూన్. శివుడు ప్రసాదించిన పరమ తెలివైన సుఖ ఒకరోజు సాయంత్రం ఎగిరి వచ్చిన తర్వాత కల్కి భగవానుడి దగ్గరకు వెళ్తుంది. కల్కి భగవానుడికి నమస్కరించి ఆయన్ని ధ్యానించడం మొదలు పెడుతుంది. అప్పుడు కల్కి భగవానుడు చిరునవ్వు నవ్వుతూ, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు సుఖ అతనితో, నా ప్రియమైన ప్రభూ, నేను ఇప్పుడే సింహల అనే పేరుగల ఒక ద్వీపం నుండి ఎగురుతూ వచ్చాను. అది సముద్రం మధ్యలో ఉంది. సింహల ద్వీపాన్ని ధర్మాత్ముడైన బృహద్రథ రాజు శాసిస్తున్నాడు. అతని కూతురైన పద్మావతి నిశ్చిత రూపంతో దివ్యమైన మరియు నిష్కలంకమైన ప్రతిష్ట కలిగినది. సాటిరాని సౌందర్యం కలిగిన అలాంటి ప్రతిభాశీలి అయిన కన్య ముల్లోకాల్లో కూడా చాలా అరుదుగా ఉంటుంది. ఆమె విధాత యొక్క అద్భుతమైన సృష్టి మరియు ఆమె లక్షణాలు కూడా అద్భుతమైనవి. ఆమె తన స్నేహితురాలతో కలిసి శివుడికి పూజ చేస్తుంది. దీనితో పాటు ఆమె మంత్రాలను జపించడం, అలాగే భగవంతుడి యొక్క పరమ వ్యక్తిత్వం మీద ధ్యానించడంలో పూర్తిగా లీనమై ఉంటుంది. నిజానికి ఒకసారి పద్మావతీదేవి తన ధ్యానంలో లీనమై ఉన్నప్పుడు శ్రీహరి యొక్క ప్రియమైన దేవి లక్ష్మి ఈ ప్రపంచంలో అవతరించిందని తెలుసుకుని స్వయంగా శివపార్వతులు ఆమె దర్శనం కోసం తనని కలవడానికి వచ్చారు. శివపార్వతులను తన ముందు ఉండడం చూసిన పద్మావతి సిగ్గుతో తన తలదించుకుని నిలబడింది. అలాగే మాట్లాడలేకపోయింది. అప్పుడు శివుడు ఆమెతో, ఓ భాగ్యశాలి, మీకు నారాయణుడు మీ భర్త రూపంలో లభిస్తాడు. అలాగే ఆయన ఎంతో సంతోషంగా మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాడు. మీరు నిశ్చింతగా ఉండండి. కల్కి కాకుండా ఈ భూమి మీద మీకు తగినట్టుగా వేరే ఏ రాకుమారుడు లేడు. ఎవరైనా మిమ్మల్ని కామంతో చూస్తే అతను వెంటనే ఒక మహిళగా మారిపోతాడు. అతని వయసు ఎంతైనా కూడా దేవత అయినా, రాక్షసుడైనా, నాగవంశానికి చెందినవాడైనా, గంధర్వుడు అయినా లేదా ఎవరైనా కూడా, ఒకవేళ ఎవరైనా మీతో కేవలం వైవాహిక సంబంధం యొక్క ఆనందాన్ని పొందాలని కోరుకుంటే వాళ్ళు వెంటనే మహిళలుగా మారిపోతారు. కానీ ఈ శాపం శ్రీహరికి వర్తించదు. ఇప్పుడు మీరు మీ తపస్సును వదిలిపెట్టి తిరిగి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాడు. అప్పుడు శివుడి దగ్గర నుండి తను కోరుకున్న ఆశీర్వాదాన్ని పొందిన పద్మావతి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. దాంతో ఆమె ముఖం మెరిసిపోయింది. తరువాత ఆమె ఉమా మరియు మహాదేవులకు నమస్కరించి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్పడం ముగించింది. పద్మావతి స్వయంవరం. చాలా కాలం గడిచిన తర్వాత బృహద్రథుడు తన కూతురు పద్మావతి పెద్దదైందని గ్రహించి ఆమె కోసం తనకు తగిన వరుడిని వెతకాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు రాణి అతనికి కల్కి భగవానుడు పద్మావతికి భర్త అవుతాడనే వరాన్ని గుర్తు చేస్తుంది. కానీ బృహద్రథుడు తను తన కూతురుని విష్ణు భగవానుడికి ఇవ్వగలిగేంత భాగ్యశాలిని కాదు అని అనుకుని దానికి బదులు స్వయంవరం నిర్వహించాలని ప్రతిపాదిస్తాడు. స్వయంవరానికి ఎంతోమంది రాజులు స్వర్ణాభరణాలు ధరించి మరియు తమ సైన్యాలతో పాటు పద్మావతి దేవిని పెళ్లి చేసుకోవాలనే కోరికతో ద్వీపానికి చేరుకుంటారు. ఆ సమయంలో శ్రీ కల్కి భగవానుడి దివ్యమైన చిలుక సుఖ కూడా పద్మావతి దేవి స్వయంవరాన్ని చూడాలనే కోరికతో ఒక మర్రి చెట్టు ఎక్కుతుంది. పద్మావతి దేవి స్వయంవర సభలోకి చేతిలో పూలమాల పట్టుకుని వస్తుంది. ఆమె అందమైన ఉపస్థితి
అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. ఆమె అందం చుట్టుపక్కల వాతావరణాన్ని ప్రకాశింపచేస్తూ ఉంటుంది. దానివల్ల ప్రతి ఒక్కరి దృష్టి ఆమె ఉజ్వల రూపం మీద ఆకర్షితమవుతూ ఉంటుంది. అయినప్పటికీ ఎప్పుడైతే ఆ రాజుల రాకుమారిని కామపూరితమైన చూపుతో చూస్తారో అప్పుడు వాళ్ళు ఉన్నట్టుండి మహిళలుగా మారిపోతారు. వాళ్ళ శారీరక లక్షణాలు మరియు వ్యక్తిత్వం అచ్చం మహిళలలాగే మారిపోతాయి. స్వయంగా అందమైన స్త్రీలుగా మారిన రాజులు పద్మావతితో వాళ్లకు ఆమె స్నేహితురాలు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. పద్మావతి దేవి అత్యంత నిరాశపడుతుంది. అలాగే తన నగలన్నీ తీసేస్తుంది. ఆమె తన సఖి విమలతో తన బాధను పంచుకుంటూ ఆమె విధిని ప్రశ్నిస్తుంది. తను శపించబడిందేమో అని పద్మావతికి అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెను ఏ పురుషుడైనా కోరుకుంటే అతను ఒక మహిళగా మారిపోతుంటాడు. శివుడి మీద ఆమెకి భక్తి ఉన్నప్పటికీ అతని ఆశీర్వాదం శాపంగా మారిపోతుంది. శ్రీహరి తనను వదిలేశాడని ఆమెకు అనిపిస్తుంది. అప్పుడే సుఖదేవి పద్మావతి ముందుకు వెళ్ళి ఆమెకి నమస్కరిస్తూ, నేను మీకోసం ఒక ఆదర్శవంతమైన భాగస్వామిని వెతికాను. అతను అత్యంత ఆకర్షణీయుడు, అసాధారణ రూపం ద్వారా యోగ్యుడు మరియు భగవంతుడి యొక్క సర్వోచ్చ వ్యక్తిత్వానికి సమానుడు. అతని మనోరమ రూపాన్ని చూశాక తను వాస్తవానికి సర్వోచ్చ భగవానుడైన శ్రీహరి అని గ్రహించానని చెప్పింది. సుఖ చెప్పిన ఈ మాట విన్న తర్వాత పద్మావతి సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. తన కమలం లాంటి ముఖం మెరిసిపోతుంది. ఆమె సుఖ ద్వారా కల్కి గురించి మొత్తం తెలుసుకుంటుంది. అలాగే తనతో వెంటనే కల్కి భగవానుడిని తీసుకురమ్మని పట్టుబడుతుంది. సుఖ కల్కి భగవానుడి దగ్గరకు వెళ్లి అంతా చెప్తుంది. పద్మావతి గురించి విన్న తర్వాత కల్కి భగవానుడు ఆమెని ప్రేమించడం మొదలుపెడతాడు. అతను వేగంగా శివుడి గుర్రం మీద స్వారీ చేస్తూ సింహాల ద్వీపానికి బయలుదేరతాడు. సుఖ పద్మావతికి కల్కి భగవానుడి ఆగమనం గురించి సూచన ఇచ్చేందుకు వెళ్లడానికి అనుమతి అడిగి వేగంగా ఆమె దగ్గరికి వెళ్తుంది. కల్కి అండ్ పద్మావతి ఎన్కౌంటర్. సుఖ పద్మావతిని కలవడానికి వెళ్ళినప్పుడు పద్మావతి తన దౌర్భాగ్యం గురించి సుఖ దగ్గర శోకాన్ని వ్యక్తపరుస్తుంది. సుఖ ఆమె బాధను చూసి తన కోరిక త్వరలోనే నెరవేరుతుందని ఆమెకి భరోసా ఇస్తుంది. ఎందుకంటే తన ప్రభువుని సింహాల ద్వీపానికి తీసుకొచ్చింది కాబట్టి. అలాగే అతను సరస్సు ఒడ్డు దగ్గర ఆమె కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. పద్మావతి చాలా సంతోషిస్తుంది. కృష్ణుడిని కలవడానికి రుక్మిణి కోట నుండి వచ్చినట్టే కల్కి భగవానుడిని కలవాలనే ఉత్సుకతతో పద్మావతి దేవి వేగంగా కోట నుండి బయటకు వస్తుంది. పద్మావతి అలాగే ఆమె స్నేహితురాలు సరస్సు దగ్గరికి చేరుకుని నీళ్లలో ఆడుకోవడం మొదలుపెడతారు. తర్వాత పద్మావతి నీటి నుండి బయటకు వచ్చి తనను తాను అలంకరించుకుని కదంబ వృక్షం కింద వాళ్లు కలుసుకోవాలనుకున్న ప్రదేశం వైపు వెళ్తుంది. అక్కడ పద్మావతి తన ప్రియ భగవానుడైన కల్కి ప్రశాంతంగా పడుకోవడం చూస్తుంది. అతని దివ్యమైన మెరుపు సూర్యుడి మెరుపును కప్పేస్తూ బహుమూల్య రత్నాలతో సుశోభితంగా ఉంటుంది. అతని రంగు తమల వృక్షంతో సమానంగా పసుపు రంగు వస్త్రాల్లో కప్పబడి ఉంటుంది. అలాగే అతని కళ్ళు కమల పుష్పాల్లా ఉంటాయి. భగవంతుడి దివ్యమైన రూపాన్ని చూసి ఆమె ఎంత పొంగిపోతుందంటే ఆమె తన ప్రియునికి నమస్కరించడం కూడా మర్చిపోతుంది. సుఖ భగవంతుడిని నిద్రలేపే ప్రయత్నం చేసినప్పుడు అతను ఒక మహిళగా మారిపోతాడనే భయంతో పద్మావతి తనని ఆపుతుంది. ఎందుకంటే పద్మావతి శివుడి వరాన్ని శాపంగా భావిస్తుంది. బ్రహ్మాండ స్వామి అయిన కల్కి భగవానుడు నిద్రలేస్తాడు. ఎలాగైతే ఎప్పుడూ లక్ష్మీదేవి నారాయణుడి దగ్గర నిలబడి ఉంటుందో అదేవిధంగా పద్మావతి అతని ముందు నిలబడి ఉందని తెలుసుకుంటాడు. పద్మావతి స్నేహంతో నిండిన స్వరంతో ప్రార్థించడం మొదలుపెడుతుంది. అప్పుడు కల్కి భగవానుడు ఆమెతో తన భావనలను వ్యక్తం చేస్తాడు. పద్మావతి ఇంటికి తిరిగి వెళ్తుంది. అలాగే దూత ద్వారా కల్కి భగవానుడి శుభ ఆగమనం గురించి తన తండ్రికి సూచన అందిస్తుంది. రాజు పొంగిపోయి కల్కి భగవానుడికి స్వాగతం పలికి అతన్ని తన కోటలోకి తీసుకువెళ్తాడు. చివరికి పద్మావతి దేవి వివాహం శ్రీ కల్కి భగవానుడితో జరుగుతుంది. స్త్రీలుగా మారిపోయిన రాజులందరూ గౌరవపూర్వకంగా కల్కి చరణ కమలాలను స్పర్శిస్తారు. అలాగే భగవంతుడి ఆదేశం మేరకు వాళ్ళు తమ మూలపురుష రూపంలోకి తిరిగి మారిపోతారు. గ్లోరీ టు లార్డ్ కల్కి. ఈ అద్వితీయమైన యాత్రతో మన ప్రయాణం ఇక్కడే సమాప్తమవుతుంది. ఒకవేళ మీకు దీనికి పార్ట్ 2 కావాలంటే మాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.